ఈరోజు 7th డే అమ్మవారికి దీపం పెట్టడం. పాపకి వామిటింగ్స్ అవుతున్నాయి. ఫ్లవర్స్ ఈవినింగే పెట్టినా కానీ దీపం 10:30కి పెట్టేది 11 అయిపోయింది, 11:30 అవుతుంది. ఇప్పుడు కూడా వామిటింగ్ చేసుకుంది పాప. నరపవి 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 నరపవి. పాపను ఎత్తుకునే దీపం పెట్టిన, అసలు కింద కూర్చుంటలేదు. అస్సలు మొక్కు జేజకు మొక్కు. ఒక అమ్మ తల్లి చూడు, మళ్ళీ వస్తుందా? వామిటింగ్ వస్తుందా? బచ్చుకుంటావా? అసలు గంట అవుతుంది పాపను ఎత్తుకొని బచ్చుకో మమ్మీ. ఏడుస్తూనే ఉంది. వామిటింగ్ 3 times వామిటింగ్ చేసుకుంటే ఏది చేసినా మంచిగా అవుతలేదు. పాపకి హెల్త్ బాగుంటలేదు, నాకు హెల్త్ బాగుంటలేదు, ఈయనకి హెల్త్ బాగుంటలేదు. కనీసం అమ్మవారన్న దయ చూపిస్తుందేమో అనుకుంటే ఇప్పుడు 7వ రోజు అమ్మకి దీపం పెట్టడం. ఇంట్లో అన్ని గొడవలు, మనశ్శాంతి లేదు, హెల్త్ బాగుండట్లేదు. గణేష్కి బాగుండట్లేదు, పాపకి బాగుండట్లేదు, నాకు బాగుండట్లేదు. గణేష్కి నాకు మధ్య గొడవ ఎందుకంటే, మాకు వచ్చే షటరు అంటే నా భర్తకు వచ్చే షటరు వాళ్ళ తమ్ముడు వాడుకుంటుండు. మా మామయ్య మధ్యలో రూమ్లో వండుకునేవాడు, ఆయన పోయి షటర్లో వండుకుంటుండు. పాప చిన్నప్పటి నుంచి అట్నే చేస్తుండే ఆయన. ఇప్పుడు 3 years పాపకి. ఆ షటరు రెంట్కి ఇచ్చినా మాకు నెలకు 5,000 వచ్చినా కానీ దేనికైనా ఖర్చులు అయ్యేవి కదా. పాపకి ఎప్పుడు హెల్త్ బాగుండట్లేదు. ఆమె పాల ఖర్చుకో డైపర్ల ఖర్చుకో అయ్యేది కదా. అందరు అంటారు అన్న తమ్ముళ్ళు మంచిగా కలిసి ఉంటారు, అసలు ఏ గొడవ ఉండదంటే, నిజంగా అన్న బాగా కోరేటోడు అయితే వాడు, అన్న నువ్వు షటర్ కిరాయికి ఇచ్చుకో, పాప హెల్త్ బాగుంటలేదు, నీ సంపాదన అంతంత మాత్రమే ఉంది, నేనంటే చిన్న గ్యాసులు నింపుకొని పెద్ద గ్యాసులు అమ్ముకొని మంచి బ్లాక్లు అమ్ముకొని నేను మంచిగా సంపాదించుకుంటున్నా అని ఎవడన్నా అంటాడు కదా. ఈయననేమో మేకతోళ్ళు చేత కాకపోయినా కాళ్ళకు దెబ్బ తగిలించుకొని మేకతోళ్ళకి పోయి పొద్దున్నే పోయి తీసుకొచ్చి ఉప్పు పెట్టి మళ్ళీ అవి సెట్ చేసి పెట్టి, ఎంత రిస్క్ పని అది. కాలు ఇరిగినా కానీ, కాళ్ళకి దెబ్బ తగిలినా కానీ ఎవ్వరు సాయం చేయలే. ఒక మనిషిని పెట్టుకొని అయ్యా అంటే కూడా పైసలు నా దగ్గర, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అని అంటుండు. మరి షటర్ కిరాయికి ఇస్తే ఏమవుతుంది గణేష్ అంటే, మరి మా డాడీ ఏడ వండుకుంటాడు అని అడుగుతాడు. డాడీ ఏడ వండుకుంటాడు? ఆయన ఇన్ని రోజులు ఏడ వండుకుండు? రూమ్ ఉంది కదా అందులో వండుకుంటాడు. లేదంట అందులోనే వండుకుంటాడు అంటే ఆయనను మొత్తం రెచ్చగొట్టేసారు. మమ్మల్ని ఎదగకుండా చేసిర్రు, మా మధ్య గొడవ. అందుకే మళ్ళా చిన్న గ్యాసులు నింపుతాడు వాడు, ఇంటి వెనక గిన్నె నింపుతాడు. మేమేమో మమ్మల్ని ఇంటి వెనక వాడేసారు. మూడు పిల్లలు ఇంటి ముంగట ఉంటారు మంచిగా, గ్యాస్లు అమ్ముకుంటా మా షటర్ దగ్గర, మా షటర్లో వాళ్ళ సామాన్లు పెట్టుకొని. షటర్ కబ్జా, ఈయన ఫస్ట్ భార్యకు పెట్టిన బండి కబ్జా, పొత్తుల సామాన్ కబ్జా, ఈయన ఫస్ట్ భార్య సామాన్లు ఉండే కదా అవి కబ్జానే. తీసేసుకోరు మొత్తం. ఏమనంటే ఇవి మావి, మా ఇల్లు, మాదే ఇది, ఎవతివే నువ్వు, ఇట్లా మాట్లాడతాడు వాడు. ఇట్లా ఎంతమంది వస్తే ఎలా కొడతారు? మావి, మావే, మేమున్నమే, ఇది మా ఇల్లు అనుకుంటే ఎంతమంది నిలబడతారు ఇట్లా, నువ్వు ఒత్తివే అని. మమ్మల్ని మొత్తం ఎదగకుండా చేసేసి ఇట్లా చేస్తానన్నా, ఇది తోళ్ళకాడ ఉప్పు సిటీ నుంచి వచ్చింది, తోళ్ళకాడ ఉప్పు పెట్టలేదు, చెయ్యలేదు, ఇది వాసనకి వెళ్ళిపోతుంది, పారిపోతుందా అనుకున్నారు. నన్ను నిలబడాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ నేను నా భర్తకే సాయం చేసేది. పోనీ అది ఈ వాసన ఉన్నా ఎట్లున్నా నేను సాయం చేసిన మా ఆయనకి. దానివల్ల పాపకి నాకు ఫుల్ ఎఫెక్ట్ అయింది. ఆ తోళ్ళ వాసనకి పడక చెయ్యక ఇప్పటికీ ఆ పిల్లకి హెల్త్ బాగుండదు. వాడు సగం గ్యాసులు నింపి వాసన పెట్టి సగము ఈయన తోళ్ళ కాడ ఇది చేసుకొని చెప్తున్నా కదా, మాకు
హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం ఇదే. అందరూ అంటారు, ఏ అట్లా కాదు అన్న తమ్ముళ్ళు మంచిగా ఉంటారు. అన్న తమ్ముళ్ళు మంచిగా ఉండదైతే వాడు అన్న నీ భార్యతో మంచిగా ఉండి ఎందుకు గొడవ పడుతున్నావు నువ్వు? ప్రతి చిన్నదానికి మీ అమ్మ ఇంటికి వెళ్ళి అద్దే ఇద్దే అని ఎందుకు అంటావు? షటర్ ఖాళీ ఉంది కదన్న, కిరాయికి ఇచ్చుకో, 4 పైసలు వస్తాయి, పిల్లకి హెల్త్ హాస్పిటల్కి చూపించుకోవచ్చు. ఊకే వామిటింగ్స్ అవుతున్నాయి, జ్వరం వస్తుంది పాపకి కదా అని ఎవడన్నా నాకు చెప్తాడు. నేనే బాగుపడాలా, నేనే అమ్ముకోవాలా, నేనే తినాలా, ఇట్లా ఎవ్వనికి ఉండదు. ఏమన్నా అంటే నేనేమన్నా అడుగుతా కదా, కథ మా ఆయనకు నాకు గొడవ పెట్టేస్తారు. నీ భార్య ఇట్లా అడుగుతుంది, అట్లా అంటుంది. ఏమన్నా అంటే ఎక్కడ దానివే నువ్వు ఆస్తి కోసం వచ్చినవా అని ఉల్టా ప్రచారం. మళ్ళీ ఆస్తి కోసం వచ్చింది, మా ఇంట్లో ఇట్లా వచ్చి ఇట్లా గొడవలు చేస్తుంది, ఇట్లా పుకార్లు. మళ్ళా క్యాస్ట్ గురించి మస్తు సార్లు తిట్టారు, మస్తు సార్లు, ఎన్నిసార్లు అన్నీ దిగమింగుకొని ఎందుకు వచ్చినా నా భర్త నాతో మంచిగా ఉంటే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు ఈయన కూడా మారిపోయింది మొత్తం. అసలు ఎట్లా అంటే ఇంట్లోకి వస్తే నా ముఖం చూస్తే చాలు దేవుడు ఫోటోలు పలగొట్టడము, డబ్బాలు కత్తితో చీరడము, బట్టలు కత్తితో చీరి అది చింపేయడం, డబ్బులు చింపేయడం. ఈ 1.5 year నుంచి అయితే నరకం అయిపోయింది ఈయన చేసేది. ఇంకా వాళ్ళ తమ్ముడు భార్యనేమో నేనే ఇంటికి కూడా నాకే హక్కు ఉంది, నేను ఇంటికి వారసుడిని ఇచ్చిన అంటే వారసుడిని ఇస్తే నాకు కూడా బిడ్డ ఉంది కదా, నేను కూడా బిడ్డను పెంచుకుంటున్నా కదా, నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందంటే నాకు లేదంట హక్కు. ఆమెనే ఫస్ట్ వచ్చిందంట, ఆమె కట్నం ఇచ్చి వచ్చిందంట, నేను కులం దాన్ని, నాకే హక్కు ఉందని అంటుంది. సరే ఉంటే ఉండని, రాజ్యం వెళ్తురు మొత్తం. ఆ గల్లీలోనే ఉచ్చబోసుడు, గల్లీలోనే బాసం దోముడు, జరగకపోవడం, ఏమనంటే 3 పిల్లలు మీద పడి కొట్టుడు, మీదికి వచ్చుడు ఇద్దరు. ఈయననేమో నిలబడి తమాషా చూస్తాడు. ఏంది బతుకున్నది. ఫస్ట్లో స్టార్టింగ్లో తోల వాసన పడకనే నేను పోనందుకే ఫుల్ గొడవ పెట్టిండు వాడేది, ఇద్దరు కలిసి. అగో ఒక్కడు చేసుకుంటుండు, నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంట్లోకి, ఎందుకు వచ్చినావు అసలు, మా అన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటుండు వాడు. మరి వాడు ఎందుకు పెళ్లి చేసుకుని, అవి రికార్డులు అన్నీ ఉన్నాయి. రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఫస్ట్ వాడు ఏమైండు అని అంటుండు. నేను నీ అన్నకు అన్నీ తెలిసి చేసుకుంటారా, ఫస్ట్ వాడు ఎక్కడోడో కాదు, హైదరాబాదోడే, కావాలంటే నేను కల్పిస్తా, పిల్లలు గాయతలేరని వాడు ఇంకో దాన్ని చూసుకుండు. ఆయన వాడు నన్ను వదిలేస్తాను అనలే, నువ్వుండు ఆమె ఉంటుంది, ఇద్దరు ఉంటారు అని అన్నాడు. నీ అన్నకు అన్నీ తెలుసు, నువ్వెవర్రా అన్నికి నాకంటే, లేదే ఎంతమంది అన్న మిండళ్ళు ఉండొచ్చు కానీ ఒక్కడే మొగుడు ఉండాలంట. నేను అన్న నీ పిల్లం జాబ్కి పోతుంది కదరా మరి, అంటే నీ పిల్లాన్ని వేరంతో పంపిస్తా అంటే పోనీ పంపిస్తా, నేను పంపిస్తా, పోతే పోని అంటున్నాడు. పొద్దుగా లేస్తే పిల్లానికి షాకిరి చేసుకుంటుంటాడు వాడు. నాకు పంపిస్తా, నేను నా పిల్లాన్ని పంపిస్తా వేరే కాడికి అంటున్నాడు. అది రికార్డు పెడతా నేను, అది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అది రికార్డు కూడా ఉంది. వాడు చూస్తే వాడు అట్లున్నాడు. ఏముందంటే దీన్ని నెగ్లనీయొద్దు. ఇదే మా ఇంటికి వచ్చి భారంగా ఉంది, మాకు మా ఆస్తి మాకు కాకుండా అడ్డం ఉంది అంటే పిల్లని తెచ్చుకుంది, రేపు పిల్లకి ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఎందుకు చెందనియాలి, ఎలగొట్టిన ఇద్దరిని, దీన్ని కూడా ఎలగొట్టాలి. కంకణం కట్టుకోరు ఇద్దరు 3 పిల్లలు. కనీసం ఈయననన్నా నాకు జరనన్నా సపోర్ట్ ఉంటాడేమో అంటే ఈయన అట్లా సపోర్ట్ లేడు. ఎట్లా చేయాలా, చాలా లోపల బాధ ఉంది నాకు. కానీ బట్టలు బయట వేయకపోవడం, ఇటు నడవద్దు అటు నడవద్దు, ఆడ కూర్చోవద్దు ఈడ కూర్చోవద్దు, బోర్ ముట్టొద్దు, బోర్ వేయొద్దంట. నేను బోర్ వేస్తే ఖరాబ్ అయితే నువ్వే చేపియాలంట. అరే అది ఖరాబ్ అయితే నేను ఎందుకు చేపియాలా, అది ఎప్పుడుదో పాతది, 2-3 సార్లు ఖరాబ్ అయింది వేస్తే, నేనేస్తే ఖరాబ్ కాలే, వాళ్ళు ఇట్లా స్విచ్ చేస్తేనే అది లోపల ఏదో ప్రాబ్లం అయింది, అది ఖరాబ్ అయింది. అది ఖరాబ్ అయితే నువ్వు వెయ్యొద్దు, నువ్వు వేస్తే ఖరాబ్ అయితే నువ్వే చేపియాలి. ఇక ఇట్లా ఫిట్టింగ్ పెట్టారు. సరే పోనీ అట్లా ట్యాంక్లో నీళ్ళు పట్టుకుంటుంటే ముసలైన దోలిరు, అది కూడా రికార్డు ఉంది నా దగ్గర. ముసలైన దోలిరు, ఇగో నువ్వు ట్యాంక్లో నీళ్ళు ఇప్పుడు పట్టవద్దు, ఎందుకు పడుతున్నావు, బోర్ వేయొద్దు ట్యాంక్లో నీళ్ళు పట్టవద్దు అంటే ఏం చేయాలా,
కట్టొద్దు నువ్వు అంటాడు. ఈడ చెట్లు ఎందుకు తులసి కోట పెట్టుకుని ఎందుకు? వాడది ఏమైనా ఈయన్నే ఉంచుడు, ఆ పిల్లగానితో టాయిలెట్ పోపిచ్చుడు, ఇంటి ముంగట టాయిలెట్, వామ్మో మొత్తము గ్యాస్ వాసన, ఉచ్చ వాసన, ఏడ పడతాడో ఉంచుడు గిదే ఉన్నది మొత్తం. ఏమనంటే ఇది మా ఇల్లు, ఏమనంటే మేనత్తలను దింపుడు. ఒక మేనత్త అయితే నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నీ లాసుటోళ్ళని ఇంతమందిని చూసినా, నువ్వు ఉంటావో పోతావో, నువ్వు మా ఓన్ని ఏం చేస్తావో, ఇట్లా మాట్లాడింది ఆమె. ఎక్కడో మాది ఏదో వచ్చి మా ఇంటి మీద పెత్తనం చేస్తే మేమెందుకు కూకుంటామంట. పెత్తనం ఎవరు చేస్తుర్రు ఏంది? నన్ను నిలగొట్టాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుర్రు. నన్ను కొట్టిరు కూడా. గ్యాసులు వాళ్ళు లీక్ చేసేది అందుకే. ఈ వాసనకి తల్లి పిల్లలు ఇది కావాలి. వానికి అదే ఈయన నింపుతాడు కదా గ్యాసులు. వాని పెళ్ళాం వచ్చిన వాని కొడుకు వచ్చిన పొండి పొండి వాసన వస్తుంది, పొండి పొండి ఇక్కడ నుంచి అంటాడు. అంటే మేము మనుషులం కాదా? నేను నా బిడ్డ ఇంటి వెనక పడేసిరు, ఆ షటర్ మొత్తం కబ్జా చేసుకోరు. మరి పోనీ షటర్లనైనా నింపొచ్చు కదా. షటర్ కబ్జా చేసుకున్నాడు ఆడు, గ్యాసులు పెట్టుకొని షాప్ ఐటమ్స్ పెట్టుకొని. మరి అందులోనే నింపితే అయిపోతుంది కదా గ్యాస్. అది ఈడెందుకు నింపాలా? అంటే మనిషికి ఇబ్బంది పెట్టాలా? ఏమనంటే నువ్వు ఒత్తివే లంజేవి. ముసలాయనని ఎన్నిసార్లు మూడు పిల్లలు కొడితే నేను మధ్యలో పోయి ఇడిపించిన. 4 ఏళ్ళు ఆయనకు అన్నం పెట్టిన. 2020 జనవరిలో నా పెళ్ళైతే 2020, 21, 22, 23 జూలై వరకు నేనే పెట్టిన. తర్వాత జూలైలో ఒక పెద్ద మనిషి వచ్చి వీళ్ళ చుట్టాలలో ఒక ఆమె చనిపోయింది, పెద్ద ఆమె. ఆయన వచ్చి అన్నాడు, ఆమె ఒక్క ఆమెనే పెడుతుందా, మరి నువ్వు పెట్టవా అని వాళ్ళ చిన్న కోడలు నడితే, చిన్న కోడలు ఇష్టం వచ్చినట్టు కొడుతుంది ముసలాయనని, అన్నం పెట్టదు చెయ్యదు. ఇది 2023లో అక్టోబర్, నవంబర్ దాకా లొల్లిలు అయితేనే ఉన్నాయి. నేను పెట్టాను, నన్ను ఇట్లా తిట్టిండు, అట్లా తిట్టిండు, అది ఇది అనుకుంటా ఇది చేస్తే ఆమె ఎట్లా పెడుతుందో నువ్వు కూడా అట్నే పెట్టాలా, అది ఇది అని అంటే ఇక అప్పుడు ఒక నెల నేను, ఒక నెల వాళ్ళు పెట్టాలని ఒప్పందం అయింది. అది అప్పుడు కూడా నవంబర్, డిసెంబర్ దాకా లొల్లి 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 చేసుకుంటేనే ఇక 2024 నుంచి 2023 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది పెట్టడం. ఇక సరిగా పెట్టకపోవడం, ఈయన బిడ్డింటికి పోయి ఉండడం, దాని వంతు వస్తే అట్లా చేసిర్రు. అట్లా 2024 గడిచిపోయింది. ఇక ఇప్పుడు 2025లో వాళ్ళు ముసలాయన ఒకటే అయిపోయారు. ఎందుకంటే అది కొట్టినా తిట్టినా ఏమన్నాడు, దానికి మనకి అదే ప్లస్ పాయింట్ అయింది. ఏమంటే అవును నా కొడుకు కోడలు కొడతారు చంపుతారు అంటే, మరి అది ఏదో 2020లోనే చెప్పేది ఉండే, నన్ను కొడతారు చంపుతారు, నువ్వు మధ్యలో రావద్దని. నేను మధ్యలో పోతే కూడా అది ఏమన్నది, మా మామని నేను కొట్టుకుంటే చంపుకుంటా, నువ్వు వత్తివే అని అన్నది. అంటే నీకు మామ అయితే నాకు మామ కదా అని. అంటే నువ్వు ఉంచుకున్నవే, అందుకే ప్రతి దానికి వచ్చి మీద మీద పడిపోతున్నావు. అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, అది వాయు వరుస ఏమన్నా ఉన్నదా దానికి? అసలు గొడవ అవ్వడానికి కారణం ఏంది? నా భర్తని ఇష్టం వచ్చిన తిట్టింది. మా పెళ్ళప్పుడు ఇంట్లో లేరు వాళ్ళు. మా పెళ్ళైన సంవత్సరంన్నర తర్వాత అది కూడా గొడవ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చారు. వామ్మో వీళ్ళతో నేను ఏగలేను, వాడు వచ్చి ఊకే సామాన్లు వాడేసుకుంటా మస్తు తిట్టిండు. ముసలాయనను కొట్టి ఇంట్లోకి వచ్చిండు వాడు. ఎందుకు వీళ్ళతో ఏగడం, నేను భరించలేను అని చెప్పి మేము కిరాయికి వినాం. ఇంకా పాపని తీసుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చినాం. మేము 1.5 year బయట కిరాయికి ఉన్నాము. తర్వాత ఇంట్లోకి వచ్చినాం. ఇంట్లోకి వచ్చినాక కూడా నా భర్తని గలీజ్ మాటలు తిట్టింది అది. నేను ఎట్లా ఊరుకుంటా? ఏ భార్య అయినా భర్తని ఎవరు తిట్టినా ఒప్పుకోదు. అసలు గొడవలు ఎక్కువ కావడానికి కారణం ఇదే. ముసలాయనను కొట్టుడు, వాడది తిట్టుడు కొట్టుడు, మళ్ళీ ఈయన గణేష్ని తిట్టుడు. ఆయనని ఎందుకు తిడుతున్నావే? పాపం వాళ్ళ బాత్రూంలో పోయి మార్నింగ్ పూట నేను తలుపు తీయలేదు, తలుపు కొట్టిండు, అర్జెంట్ మోషన్ వచ్చిందని వాళ్ళ బాత్రూంలో పోయిండు. వాళ్ళదైతే ముసలాయన కట్టించిందే కదా. 5 అవుతుంది దవదాపు వచ్చింది. నువ్వు అందులో ఎందుకు పోయినావు? మేం కట్టించుకున్న బాత్రూమ్ అవుల ముండా కొడుక, రికార్డ్ చేసిన నేను అన్న దానికి కూడా తిట్టుడేనా? నేను నీళ్ళు పోస్తా కదమ్మా, దానికి ఎందుకు తిడుతున్నావు నువ్వు అట్లా? అవులముండా కొడుక, లంజ కొడుకు, అవులముండా కొడుకు అంటున్నావు. నువ్వు ముసలైనని గలీజ్ మాటలు తిడతావు, ఈయనని తిడతావు. అసలు ఏంది అంటే అందరు మీ వాళ్ళు అంత సపోర్ట్ ఉన్నారా నువ్వు అట్లా చేస్తున్నావు? మళ్ళీ వీళ్ళ దాంట్లో ఎట్టురంటే కొడతారు తిడతారు. మా దాంట్లో అంతే, మేము కొట్టుకుంటాం ఒకటవుతాం. అంటే ముసలాయనని ఎన్నిసార్లు ఇట్లా కొట్టి మోర్లో కొంచితే కూడా పొయ్యి నేను నూకేసి మరి
ముసలాయనని తీసుకొని వచ్చిన నేను. దానికి ముసలోనికి నాకు అంటగట్టింది అది. ముసలాయనకి చూడు మామయ్య నీ ముంగట ఎంత మాట అన్నట్టు ఇక పోనీతి తెలుసో తెలియక అన్నది అని దానికి ప్రతిసారి దాన్ని వెనకకేసుకురావాలి. ఏమన్నా అంటే నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఊరేసుకుని చచ్చిపోతా, మమ్మల్ని బతకనిస్తాను ఏడుపు అది. తిట్టుడు మళ్ళీ ఏడ్చుడు అదే. ఏంది ఇది? నేను చెప్తున్నా కదా, ఈ ఇంట్లోకి ఏ ఆడది వచ్చినా దాన్ని నెగ్లనియరు. ఇది నేను 3వ పర్సన్ని, నన్ను కూడా 6 ఏళ్ళ నుంచి ఇట్లా సాధిస్తుర్రు. అయినా కానీ పాప కోసమని నేను ఈ 3 ఏళ్ళ నుంచి భరిస్తున్నా. నా భర్త నాకు సపోర్ట్ ఉంటాడు అనుకున్నా కానీ ఆయన ఏమంటుండు, తమ్ముడు పోతే తమ్ముడు రాడు, పెళ్ళాం పోతే పెళ్ళాం వస్తుందంట. నువ్వు మా తమ్ముడి మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నేను అన్న గ్యాస్ లీటర్ లీక్ చేస్తుండు తింటుండా, అయినా కానీ మీరే గెలిచిరు కదా. వాడు అంటుండు కదా నెలకు 1 సిలిండర్ ఇస్తాం మేము పోలీస్ ఆయనకి, ఎస్ఐకి, నువ్వు ఎవ్వరికి చెప్పినా ఎవ్వడినాడు, పో ఇచ్చుకోపో, కంప్లైంట్ ఇచ్చుకోపో, వానికి ఇస్తావు పో అని వాడు నాకే రివర్స్ మాట్లాడుతుండు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. నాకు ఇక అర్థమైపోయింది, ఇక వీందే నడుస్తుంది పోనీగా. ఏం చేయలేక గమ్మున అయిపోయినా నేను. ఎన్ని చేసినా తిట్టినా ఏం చేసినా ఇది పోతలేదు. దీన్ని ఇట్లా భయపెట్టాలని చెప్పి చెట్లకు తాయతలు కట్టుడు, చెట్లకి పసుపు కుంకుమేసుడు, ఏమన్నా అంటే జారిపోయి పడ్డది, పిల్లగానికి తాయత కట్టించిన ఊసిపోయింది, చెట్టుకు కట్టిన ఇట్లా. కొబ్బరికాయ పెట్టడము, నిమ్మకాయలు వేసుడు, చాలా వేసుడు. ఇట్లా చేస్తానన్నా భయపడిపోతుందని నేను ముగ్గులు వేస్తేనేమో నేను క్షుద్ర పూజలు చేస్తున్నానంట. ఏ ముగ్గేయి క్షుద్ర పూజల ముగ్గులు అంటారు. దీపం పెట్టని అమ్మో ఎక్కలేని భక్తి వచ్చింది. యాక్టింగ్ ఆస్కార్ అవార్డ్ యాక్టింగ్. ఇట్లా మాటలు ఎందుకు ఇంతగానం? ఒక మనిషిని ఒంటరిగా చేసి చుట్టాలంతా మాకు సపోర్ట్ ఉన్నారు, మా కులం గురించి మాట్లాడనోళ్ళు వీళ్ళ దాంట్లో ఎవరు లేకుండా వచ్చి నాకు తెలిసి. ఇక చిన్నపిల్లలను వదిలేస్తే, ఒక 18 ఇయర్స్ వాళ్ళని వదిలేస్తే అందరూ మా కులం గ్రేటు, ఎక్కడో మాది దాన్ని పట్టుకొచ్చిండు, ఇంట్లో గొడవలు చేస్తుందంట, ఆస్తి కోసం వచ్చింది కదా అని ఫుల్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా మనిషి ఇల్లు ఉందా, మనల్ని సాధగలుగుతాడా అని చూసుకొని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ చుట్టాలలో కూడా ఎవరైనా నా బిడ్డను చూసుకోగలుగుతాడా, ఎంత ఆస్తుంది ఏందని చూసే కదా పెళ్లి చేస్తారు. అంత మాత్రాన ఇక ఆస్తి కోసం వచ్చింది, ఆస్తి తీసుకొని వెళ్ళిపోతుంది అని ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఏం మనుషులు అంటే చెప్తున్నా కదా. వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళు ఎట్లాగో నన్ను ఎలగొట్టాలని నిర్ణయించుకోరు. అందుకే మస్తు చేసిర్రు, ఎన్ని చేయాలని చేసిర్రు. వీళ్ళకి సపోర్ట్ చేస్తుర్రు కదా, వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకసారి వాళ్ళ పిల్లలకు తలగకపోదు. నేను ఎంత అన్ని విషయాలలో సబర్ చేసుకుంటున్నా. నేను తోళ్ళ కాడ కూడా వీళ్ళ దాంట్లో ఎవ్వరు మొగోళ్ళ లెక్క తోలు తెచ్చిన వాళ్ళు కూడా కాదు. బయట ఆయన కాళ్ళకి దెబ్బ తగిలితే కూడా ఏరుకొని అక్కడ ఇక్కడ ఈ గలీలో దేపో ఆ గలీలో దేపో, తోలు దొరికితే 2, 3, 1 ఎట్లా అసలు చెప్తున్నా కదా. ఎందుకు చేసిన? నా భర్తకు బాగాలేదు, నా భర్తకు నేను సాయం ఉండాలా, సపోర్ట్ ఉండాలని చేసిన. కానీ చేసినాక కూడా ఏం చేసినావు? ఎవరు రమ్మన్నారు లంజే నిన్ను? ఈ 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి లంజే, వెళ్ళిపో. నువ్వు మా తమ్ముడి మీద కంప్లైంట్ ఇచ్చినావు, రేపో మాపో మా తమ్ముడు నిన్ను చంపుతాడు, నేను జైలుకి పోతా వన్ ప్లేస్లో, నా మీద వేసుకుంటా నేరం. అన్నీ మర్చిపోయినావు గణేష్. నిన్ను ఎన్నెన్ని మాటలు తిట్టిరు 2-3 పిల్లలు. నిన్ను మేకతోలు తెస్తే కూడా ఇక్కడ నుంచి నడవనీయలేదు. నువ్వు గోడ దుంకి అట్లకెళ్ళి వచ్చి గోడ మీదకెళ్ళి కింద పట్టు. మర్చిపోయినావా? నేను బాత్రూమ్ విషయంలో ఎన్ని తిట్టింది, ఎన్ని గలీజ్ మాటలు తిట్టింది. ఇంటప్పుడు కూడా ఎన్ని తిట్టింది. అవులంజ కూడా ఆడి ఇంట్లోకే రావద్దు అని ఎన్ని తిట్టిందంటే, నువ్వు మా ఆయన మేము బయట కిరాయికున్నాం కదా, మా ఆయన వస్తే నువ్వు ఇంటికి రావద్దు, మా ఆయన ఉంటే మా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిపో, నువ్వు ఇంట్లోకి రావద్దు అంటే ఆయన ఇంటికి ఆయన రావద్దని అది ఎన్ని చేసిందంటే మస్తున్నాయి అట్లా.
వీళ్ళ చుట్టాలంతా ఎట్లా ఉన్నారంటే వాడు వీళ్ళొక్క పెళ్ళే చేసుకుండు, వీనికి ఇప్పుడు 3 అయినాయి. ఇది ఈ గొడవలకి ఇది ఉంటుందో పోతుందో, వీళ్ళకే సపోర్ట్ చేయాలి. వీళ్ళ తప్పున్నా మా మామయ్యని ఒక ఆడదై ఉండది ఎన్నిసార్లు కొట్టింది, రాయితోని కొట్టింది, చెంపల వేకలు కొట్టింది. 70 ఏళ్ళ ముసలోన్ని నువ్వు 32 ఏళ్ళ ఆడదానివి. నీకు తండ్రి ఉన్నాడు కదా, ముసలోన్ని ఎట్లా కొడతావు? తిట్టడమే కాక కొట్టడం కూడా ఒక్కడు సపోర్ట్ చేయలే. మంచిగా కొట్టింది అన్నట్టే ఉంది కానీ ఒక్కడన్నా వచ్చి నువ్వు ఎట్లా కొడతావు, మామకి ఇదేనా నువ్వు ఇది చేసేది? ఇంకా సిగ్గు లేకుండా మా మామ చచ్చిపోయినాక ఈ కమ్మలు మార్పించుకుంటా, ఈ కమ్మలు చేపించుకుంటా అని ఇట్లా చెప్పుకుంటుంది. అది సాగు కోరేది, అది దానికి సపోర్టు వానికి. ఏమనంటే అవును ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటారు, 3 పిల్లలంట. అండర్స్టాండింగ్ దేనికి ఉంటుంది? అది వాడు ఇంట్లో అంతా పనిచేసి పెడతాడు దానికి, కాబట్టి అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే వామ్మో ఇద్దరు మొగని కొడుతుంది కదా, అట్లా కొడుతుంది అది. ఇక్కడ అందరికి తెలుసు కొట్టే విషయం. మొగని కొడుతుంది, భయంలో పెట్టుకుంది, కూసోమంటే కూసుంటాడు, లోమంటే లేస్తాడు. అది మొగుడు పిల్లల సంబంధం, అది మనకు అవసరం లేదు. కానీ నా భర్తకి విలువ ఇవ్వకుండా గలీజ్ మాటలు తిట్టినందుకే నేను మధ్యలో ఇది చేస్తే ఇప్పుడు నా భర్తతోటి మంచిగా ఉంటుర్రు. వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వీడిని తిట్టినా లాభం లేదు, వీటితో మనం మంచిగా ఉండాలి, దీన్ని ఇది చేయాలి. ఇప్పుడు మా ఆయనకి ఎక్కలేని రెస్పెక్ట్. ఎట్లా అంటే షాప్లో కూర్చోబెడుతురు, మంచిగా మాట్లాడడం, అట్లా చేయడం వల్ల ఈయనకి ఏమైపోయింది, అరే వీళ్ళు మారిపోయారు, వీళ్ళు మంచిగా అయిపోయారు, ఇదే గొడవ చేస్తా అన్న కాడికి వచ్చింది ఇప్పుడు. కానీ ఒక్కసారని ఆలోచించిండా, అరే నా కాళ్ళకు దెబ్బ తగిలితే కూడా నా భార్యనే వచ్చింది తోళ్ళ కాడ కానీ నా వెంట వచ్చింది, నాకు తోళ్ళ కాడ సాయం చేసింది. మా తమ్ముడు ఏం చేసిండు, గ్యాసులు అమ్ముకుంటుండు, వానికి లాభం వస్తుంది కాబట్టి వాడు అమ్ముకుంటుండు. ఇది మాత్రం మైండ్లో రాలేదు నా మొగడికి. గ్యాస్లు అంటే ఫ్రీ ఈజీగా ఏంది, ఎవడన్నా వస్తే ఇచ్చేయాలా, 50, 150 ఎక్కువ తీసుకోవాలి, ఉందా అండ్ 50 రూపాయలు ఈయనకు వస్తాయి, 50, 40 ఈయనకు వస్తాయి. అది లాభం ఉంది. తోళ్ళకాడ ఏం లాభం ఉంది? అరే అన్న నీ కాళ్ళకు నొప్పి ఉంది కదా అన్న, మరి నేను వస్తా, నేను గ్యాస్లు నీ అమ్ముతున్నా, లాభం నేను తీసుకుంటున్నా, నీకు ఏదో 50 వాడేస్తున్నా నీ ముఖానికి, మరి తోళ్ళకాడ కూడా నేను చేస్తా, ఏదో 100నో 50 ఇయ్యి నాకు అని అనొచ్చు కదా. మరి అండర్స్టాండింగ్ ఉన్న తమ్ముడు. నేను ఒక్కటే చెప్పేది, నేనేం గొప్ప అని చెప్పుకోవట్లే, నేను వచ్చినప్పటి నుంచి నేను ఎట్లున్నా ఏంది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను బయట నుంచి వచ్చిన, వీళ్ళకి ఎట్లుంది, మనం ఒకటి, ఎన్ని గొడవలైనా. ఆల్రెడీ నా ముఖం మీద అనిపోయిన వాళ్ళు ఉన్నారు, నా పక్కన అన్నోళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, నా సంసారం పాడు చేయాలని చూస్తురు, చేసుకొని అది తరతరాలు వెంటాడుతుంది. నా బిడ్డ ఉసురు నా ఉసురు తలగకపోదు. నా బాధ నేను అమ్మవారికి కూడా ఎందుకు పూజ చేస్తున్నా, ఆయన ఊకే దేవుడి ఫోటోలు పలగొట్టడము, దేవుడి ఫోటోలే ఎంబడబడుతుండు. దీపం పెడితే బియ్యం అలా పోసేసి దీపం ఆర్పేస్తుండు. ఈ సంవత్సరం నుంచి ఇట్లా చేస్తుండు. ఆయన మీద ఏమన్నా ఉందేమో, అమ్మవారికి దీపం పెట్టుకుంటేనన్నా ఆయన మంచిగా అవుతాడేమో అన్న కారణంతో నేను ఇవాళకి 7 రోజులు చేస్తున్నా. దీపం జోలికి పోతలేడు. అయినా నేను ఆడ ఫోటోలు కూడా తేలే, 4 సార్లు ఫోటోలు పలగొట్టిండు కాబట్టి ఫోటోలు పెట్టదలుచుకోలేదు. ఉట్టి దీపం పెట్టుకుంటున్నా, మనసులో వాళ్ళ రూపం ఊహించుకుంటున్నా, అంతే, మొక్కుకుంటున్నా. నేను పూజలు చెయ్యను, నేను క్రిస్టియన్ అంట, పూజలు చేయనంట, ఎవరికి మర్యాద ఇయ్యనంట. నన్ను ఒక మనిషిలా చూస్తే నేను ఎందుకు మర్యాద ఇయ్య? మా మామయ్య బయట పెట్టకపోయినా మనసులు ఉండదా, అరే పిల్ల 4 ఏళ్ళు వాళ్ళు కొడితే కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు. మేము బయట కిరాయికి వెళ్ళిపోయినామా 2021లో, 2022, 2023, 2021 నవంబర్లో కిరాయికి పోయాం, 2023 సెకండ్ మంత్ ఇంట్లోకి వచ్చినాం. అది కూడా దానికి కూడా ఎన్నో గొడవలైనాయి. రావద్దు, వాళ్ళ ఇంట్లోకి రావద్దు, వాళ్ళు వస్తే నేను వెళ్ళిపోతా అని కూర్చుంది అది. అంటే దాని ప్లాన్ ఏముంది, ఇప్పుడు కూడా మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా చేసి ఇదంతా తీసుకుందాం అనుకుంది. ఇప్పుడు కూడా అదే ఉంది దానికి. దీన్ని ఎలగొడితే వానికి మళ్ళీ పెళ్ళి కాదు.
ఇదంతా మాకే అవుతుంది అన్నట్టు అది చూస్తుంది. చుట్టాలలో కూడా అట్లనే ఉంది. ఇక నా భర్తకు కూడా మొత్తం మైండ్ ఇది చేసేసారు. ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకొచ్చినావు, పిల్లకి ఎప్పుడు రోగాలది ఉంటుంది అది. అవును, వాడే చేస్తుండు, రోగాల పాలు అయ్యేటట్టు వాడే చేస్తుండు. గ్యాస్ లీడ నింపుకుంటా ఆ వాసన, అత్తోళ్ళ వాసన, ఇంటెనకనే వస్తున్నాం మేము. మరి మాకు రోగాలు రాకపోతే ఇంకేమొస్తాయి? వానికి రోగం లేదా? వాని పిల్లానికి రోగం లేదా? ఫ్యూచర్లో మా ఉసురు దానికి రాదా? నా బిడ్డను నన్ను నిలగొట్టాలని చూసేటోళ్ళకి నన్ను ఎంతసేపు లంజేది. ఆ లంజేది ముసలాయనని అసలు ఫస్ట్లో గొడవ ఎప్పుడు కాకపోతుండే. ముసలాయనని కొట్టేటప్పుడు, అరే వాడు ఒక దాన్ని తెచ్చుకుండు కదరా, నువ్వు కూడా తెచ్చుకోపోరా అని అన్నాడు. అంటే నువ్వు నన్నెందుకు కలుపుతున్నావు రాజు? నా భర్త ఏమన్నా నన్ను లేపుకొచ్చిండా? నువ్వు కూడా వచ్చినావు కదా పెళ్ళికి, ఏదో గుళ్ళో చేసిర్రు, నువ్వు కూడా వచ్చినావు పెళ్ళికి. మరి ఎందుకు వాడు ఒక దాన్ని తెచ్చుకున్నావు, నువ్వు కూడా తెచ్చుకోపని నన్ను ఎందుకు మధ్యలో తీస్తున్నావు అని అంటే దానికి సమాధానం లేదు. వాడు పెళ్ళైనప్పటి నుంచి నా వెనక పడ్డాడు. ఎందుకు? మా ఆయన ఫస్ట్ భార్య ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు వానికి వండి పెట్టిందంట. విశ్వాసం కుక్కాడు. అమ్మో ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు దాన్ని, ఇంత కర్రే ఉంది, ఇంట్లో తిరుగుతుంటే నాకు భయం అవుతుంది అన్నాడు అంటాడు. మరి వాని పిల్లం అంత బక్క ఉంది కదా. నన్ను అంటుండు వాడు, పంది బలిసింది లంజేది, పంది బలిసింది అంటే అందరికీ పేర్లు పెడతావారా నువ్వు? మరి నీ పిల్లం బక్క ఉంది, మరి నీ పిల్లం బొక్కల దయం తిరిగినట్టుంది కదా, గలీలో తిరుగుతూ ఉంటుంది 10 సార్లు. మరి నీ పిల్లాన్ని అనరా వేరోళ్ళు? నీ పిల్లాన్ని చూసి భయం అవుతుందిరా, బొక్కల దయం తిరుగుతుందని ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టుడే. అది దొబ్బది, అది పొట్టిది, సెటార్లు వేసుడే. 3 పిల్లలు బయట ఒకటి ఏదో కొత్త పెళ్ళైన వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుతారు కూడా, అట్లా ఉంటుంది. మాట్లాడుకొని 3 పిల్లలు అన్నప్పుడు కలిసి ఉండాలా, మంచిగా ఉండాలి. కానీ ఇట్లా మంది మీద సెటార్లు వేసుకుంటా, అది దొబ్బగా ఉంది, అది పొట్టిగా ఉంది, వీనికి ఎందుకు? వాని పనులు బచ్చ పనులు, వానికి ఇంటికలే చక్కగలేదు, రోజు కలర్ వేస్తాడు. మరి వేరే వాళ్ళు కూడా పేర్లు పెట్టారా? నేను అదే అన్నా, అరే నేను పంది బలిసిన అని మాట్లాడుతున్నావరా? నువ్వు నీ ముఖం చూసుకోరాదురా. నువ్వు ఎట్లున్నావో నీ బచ్చ పనులు వేసుకొని నువ్వు మందికి పేర్లు పెడుతున్నావు. ఆ పక్కన ఆంటీతో కూడా మంచి మాట్లాడతారు. అదే పిల్లలకి ఎన్ని పేర్లు పెట్టిర్రా మీరు? 3 పిల్లలు కూర్చొని ఎన్నిసార్లు విన్నా నేను, ఎందుకురా మందికి పేర్లు పెడతారు మీరు అని మస్తు సార్లు అన్నా నేను. ఎంత గలీజ్ వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు నేను ఏడ చూడలే. పోలీసు వాళ్ళకి భయం లేదు, పోలీసు వాళ్ళు అంటే భయపడరు, దోస్త్ అయిపోయారు వాళ్ళు. వాడే అంటుడు, ఏ పోలీసు అని చెప్తావు చెప్పుకోపో, నేను నెలకు 1 లీటర్ ఫ్రీ ఇస్తున్నా అని అంటున్నాడు. ఇక నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు, ఏం లేదు. ఇక దేవుడే చూసుకుంటాడు. నేను ఉంటానా పోతానా ఏందో తెలియదు. కానీ ఈ టార్చర్ మామూలుగా లేదు. ఇటు నడవద్దు అటు నడవద్దు అంట. తులసి కోట కాడ కూడా ఉంచుతుంది అది. ఏమనంటే వస్తే ఉంచుతా, నీకు రాసిచ్చిండా ఏమన్నా, నీదా ఇది అని అంటుంది. అది ఎంతసేపు పైసానే, పైసా ఆస్తి ఇవే మాటలు ఎంతసేపు. ఇక నన్ను నెగ్లనియకుండా వాడు చేద్దామనే, వాడు అది ఇంట్లో టేబుల్ పెట్టుకున్నాం పెద్దది. 2-3 సార్లు ఇంటికి పాము వచ్చింది, రూమ్లోకి వచ్చింది పాము. ఇక భయపడి ఆ టేబుల్ తీసేసి మా షట్టర్లో పెట్టుకుందామని అనుకున్నాం. ముసలైన వండుకుంటుంది కదా షట్టర్లో, అది టేబుల్ పెట్టొద్దు అంటున్నాడు. ఇంటికి పడైపో, పెట్టొద్దు ఆ టేబుల్ అని అంటే నేను అన్నా, నీకేమవుతుంది, మా షట్టర్లో పెట్టుకుంటున్నాం కదా అంటే, అది నాది అంటుడు. మరి నీదైతే నీ షట్టర్లో పెట్టుకో, దానికి ఎందుకు పంచాయతీ చేస్తున్నావు? బయటపడే అంటే దేనికైనా పనికొస్తుంది అని అన్నా. అంటే వాడు ఎన్ని మాటలు, పండుకోరి అందరు కలిసి దుప్పటి వేసుకొని పండుకోరు అని ముసలాయనకు అంటుండు. నేనన్నా, నువ్వు నీ భార్య వచ్చి పండుకోరు, మరి మీకోసం వేస్తున్నామని నేనన్నా. చెప్పుతో కొడతా అని అంటున్నాడు. నేనన్నా, రే కొడుతురా, కొట్టురా, చెప్పుతోనే కొడతాను కొట్టు అని అన్నందుకు ఎంత పెద్ద లొల్లి తీసిరంటే, అక్కడ పాలోళ్ళని పిలిచి, మరి ఆ పాలోడైతే ఇక ఈయనే ఉంటాడు ఎంతసేపు. ఇక అరే నేనున్నాను రా, దానికి చెయ్యరు, దాన్ని తిట్టుర్రి, దాన్ని ఎలగొట్టురు అన్న కాడుకున్నారు. కానీ రేపు వాళ్ళ పిల్లలకు కూడా చూపిస్తాడు దేవుడు, ఏం బాధలేదు. నా జీవితం, నా బిడ్డ జీవితం ఎంత త్యాగం చేయాలని చూస్తారో అంత అవుతుంది. కానీ దేనికైనా టైం పడుతుంది. వాడు అట్లా చేసిండా? టేబుల్ పడేయి అన్నటోడు టేబుల్ ఎందుకు చేపించుకొని ఒక ర్యాక్ లాగా చేపించుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మీ ఆయనది బండి వాడతాం, మీ ఆయనది ఆటో వాడతాం, మీ ఆయన అన్ని సామాన్లు మేమే వాడుకుంటున్నాం, షటర్ వాడుకుంటున్నాం,
నిన్ను ఎట్లా చేసి నిలబెట్టిన వాడు అన్నాడు, నీ బతికి ఎట్లుందే, మంచిగా ఉందా, ఎట్లుందా అని నవ్వుతున్నాడు. నేను అన్నా, అరే నువ్వు ఇదంతా చేస్తున్నావు అని నాకు తెలుసు, నా బతుకు నీ వల్లనే ఇట్లా అవుతుంది. నా భర్తని చేతిలో పట్టుకురు, మా షటర్ మాకు కాకుండా చేసిర్రు, మీరే వాడుకుంటారు. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా, 3 ఏళ్ళ నుంచి దీనికి గొడవ అవుతుంది. నువ్వు గ్యాసులు కూడా లీక్ చేసుకుంటా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు, దేవుడు చూసుకుంటాడు రా. నేను ఇప్పుడు ఏమన్నా నీకు నీ పిల్లానికి, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఇదంతా ఎప్పుడు మాకైతుందా అని ఇదంతా టార్చర్ చేస్తుర్రు. చెయ్యరు, ఎంత చేస్తారో చెయ్యరు. నా భర్త నాకు సపోర్ట్ లేక మీ ఆటలు సాగుతున్నాయి, చేసుకోరి. ఇంకా ఈ మాట, బట్టలు చింపుడు, బట్టలు ఈడ వేసుకోవద్దనుడు, అది తార్లు కట్ చేసుడు, ఇవన్నీ చేసిర్రు. వాడు ఏమంటాడు, వీడియో తీసిన నేను, వాడు మాట్లాడే మాటలు. ఏం చేస్తావే వీడియో తీసి, ఫేస్బుక్లో పెట్టుకుంటావా, ట్విట్టర్లో పెట్టుకుంటావా, పెట్టుకో పెట్టుకో, పైసలు వస్తున్నాయేమో నీకు, పైసలు వస్తాయి, వ్యూస్ పెరిగి పైసలు వస్తాయి నీకు అని అన్నాడు. నేను ఇన్ని రోజులు వీడియో తీసినా కానీ పెట్టలేదురా, పోయిన సంవత్సరమే అనుకుంటా, పోయిన సంవత్సరమే, ఇప్పుడు పెడతా, నువ్వు పెట్టమన్నావు కదా పెడతా. అప్పటి నుంచి నేను ఒక 7-8 వీడియోలు పెట్టినా. అంత గొడవ అయిన సంగతి, ముసలాయనను కొట్టింది చేసింది, అని పెళ్ళాం రాయితో కొట్టింది, ఇవన్నీ ఉన్నాయి. అని పెళ్ళాం తక్కువది కాదు, అది చేసినవి కూడా కొన్ని పెట్టినందుకు మా ఆయన నీకు ఎట్లా పట్టుకోరు, ఎట్లా పెడుతుంది నీ పెళ్ళాం వీడియోలు, ఎట్లా పెడుతుంది, నన్ను రెచ్చగొట్టిర్రు, నా మీద దొల్లిరు. కానీ ఆయనకు అర్థమవుతలేదు, ఇది పోతే ఇంకొకటి వస్తుందని ఆయన అనుకుంటున్నాడు. కానీ రేపు ఆయనను కూడా చంపుతారు, మా ఆయనను కూడా చంపడం ఖాయం. ముసలాయననే సావు రాదురా లంజ కొడుక, సావు అని ఎన్నిసార్లు వాడది కొట్టిర్రు. మా ఆయనని ఇప్పుడు నా మీద కోపంతో ఆయనని మంచిగా ఇచ్చేస్తుర్రు. రేపు నేను వెళ్ళిపోయినా అనుకోండి, ఆయనను చంపడం మాత్రం ఖాయం వాళ్ళు. ఆయనకి ఇప్పుడు అర్థం కాదు, నేను ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టినాక అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నా బిడ్డని దూరం చేసుకున్నా, నా భార్యని దూరం చేసుకున్నా, అప్పుడు అర్థమవుతుంది. ఎంతసేపు లంజే, మా తమ్ముడి మీద కంప్లైంట్ ఇస్తావే నువ్వు, మా తమ్ముని నీకో నేను లేనప్పుడు తిడుతున్నావంట కదా. నేనన్నా దేవుడు తోడు తింటా, నా బిడ్డ తోడు తింటా గణేష్, నేను ఎవ్వరిని తిట్టలే. నీకు ఎక్కిస్తే నువ్వు ఎందుకు నమ్ముతావు, ఇట్లా ఆయన రెచ్చగొట్టుడు, మమ్మల్ని ఇట్లా అన్నది అట్లా అన్నది, మమ్మల్ని మస్తు తిడుతుంది. ఎందుకు తిడితే ఊకునేటోళ్ళే, నాది వాడు చెప్పుకుని మీరు రేపురి, ప్రతిదానికి ఇట్లా మీదికి వస్తారు. నాకు ఇప్పుడు ఈడ ఎవరు సపోర్ట్ ఉన్నారని నేను ప్రతిదానికి తిట్టడానికి, ప్రతిరోజు అనుకుంటుండే, అరే నాకు ఏ సపోర్ట్ లేదు ఇక్కడ, ఈ ఊర్లో ఎవ్వరు తెలియదు, వీళ్ళలో ఉన్నారు అంతా. ప్రతిరోజు అరే వీడు ఇట్లా చేస్తుండ్రు ఏంది, అందరు సపోర్ట్ అయిపోయారని మానసికంగా నేను చాలా బాధపడ్డా. నా మైండ్ మొత్తం ఇదైపోయింది. నా భర్త నాకు ఈ 6 ఇయర్స్లో ఏనాడు బట్ట కొన్నాడు కాదు, నా ఇష్టమైన తెచ్చినోడు కాదు. ఈ పోయిన సంవత్సరము ఒక 2 నైటీలు కొనుక్కొచ్చిండు, అది కూడా చినిగిపోయినాయి గణేష్, నైటీలు కూడా లేవు. ఊకే మా మమ్మీ అన్నీ కొనిస్తుంది, ఒక నైటీలు కొని అంటే 2 నైటీలు కొనిచ్చిండు అంతే. అవి కూడా మంచి ఏం కావు, 250 అవి మామూలువి. మళ్ళీ ఈ సంవత్సరంలో కమ్మలు కొన్నాడు, 1/2 తులం కమ్మలు కొన్నాడు. అది కూడా 10 మంది అంటే ఏం కొనవు చెయ్యవు, ఏదన్నా కొని పెట్టుకో అంటే సరే అని 1/2 తులం కమ్మలు కొని పెట్టిండు. అది కూడా ఆయన మొన్నటిదాకా తాళం వేసుకొని పెట్టుకుండు, నాకు ఇవ్వమంటే కూడా ఇవ్వలేడు. సరే ఉండేని, పాపకన్నా వస్తాయి రేపు ఫ్యూచర్లో పాపకన్నా వస్తాయి అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా. అది ఆ కమ్మలు చేపించి కూడా ఎన్ని తిట్లు తిట్టిండంటే అన్ని తిట్లు. నీ అమ్మ అయితే చేపిస్తుండేనా, పెట్టుకో, రుణం లంజకి రుణం, నా కష్టాజీతం పెట్టుకో, లంజ పెట్టుకో. ఇట్లా అంటే ఎవరన్నా పెట్టుకుంటారా చెప్పు, మీరే ఎప్పుడు ఏదన్నా తెస్తే కూడా, ఏదన్నా మటన్ కానీ ఏదన్నా తెస్తే నేను అడుకొచ్చి ఇస్తున్నా, అదేంది వాళ్ళ పియ్యి వీళ్ళ పియ్యి, అది మైల తుత్తురు, అది తిను అంటాడు. తినబుద్ధి అవుతుందా, అట్లుంటుంది. అన్నీ సబర్ చేసుకుంటూ వస్తున్నా. ఏమనంటే ఇదే మాట, మా తమ్ముడు మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు,
కంప్లైంట్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, ఏమన్నా అయిందా? ఆడ గ్యాస్లు ఎందుకు కావాలని షర్తు కింద ఎందుకు నింపుతుండు, ఎందుకు లీక్ చేస్తుండు? కావాలనే లీక్ చేస్తాడు వాడు. నింపేటోళ్ళు మామూలుగా నింపుతాడు, వాసన రాదు. వీడు ఏం చేస్తాడు అంటే గాలిలో కొడతాడు ఇట్లా, మాకు వాసన మొత్తం నిండిపోవాలి ఇంటని. కానీ చుట్టుముట్టు చాలామందికి వస్తుంది ఇంట్లో వాసన, కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వానితో ఎందుకు, వాడు గ్యాస్లు ఇస్తాడు, ఎప్పుడు పైసలు ఇస్తే అప్పుడు తీసుకుంటాడు, ఎందుకు వానితో పెట్టుకోవాలన్నట్టు చుట్టుముట్టు ఉన్నారు అంతే జనాలు. ఈ అమ్మవారిని నమ్ముకున్న నా సంసారం మాత్రం భాగం చేసేసిర్రు. నాకు ఏం బాధ లేదు, ఏంటంటే పాప ఫ్యూచర్ లేదు, లేకుండా చేసిర్రు అని ఇక అదొక్కటే బాధ. కానీ నా బిడ్డ తప్పక తగులుతుంది. ఈయనకి ఇప్పుడు తెలియదు, వాడు అది పక్క ఈయనని ఏదైనా ఒకటి చేయకపోతే చూడండి ఇక చుట్టాలు ఏమంటారు, అవునా చచ్చిపోయిండాడు కొట్టిరా అంటారు. కానీ ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళే ఉన్నారు తప్ప మీరు ఇట్లా చేసిర్రు ఇట్లా మీరు అనేటోడైతే లేడు, అనేది అయితే లేదు. ఇదైతే 100%. ప్రతి ఒక్క దానికి నా మీద ఏడ్చి నన్ను ఇది చేసిన ప్రతి ఒక్కదానికి నా ఉసురు ముట్ట, నా దరిద్రం చుట్టుకోను, నా జీవితం ఎటు కాకుండా చేసిర్రు కదా వాళ్ళ పిల్లలకి తలుగా, అంతే ఇక దాని నుంచి ఇంకేం లేదు. ఇంకా దేవుడే చూసుకుంటాడు అంతే.